श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత ఒకనికి భగవంతునిపై ప్రీతి ఉండవచ్చును గాని భగవంతునకు అతనిపై ప్రీతి కలిగినదాయని ఆలోచించుకొనవలసి ఉండును. మనకు భగవంతునిపై భక్తి ఇష్టము ఉండవచ్చును గాని అయితే భగవంతునకు మనపై ఇష్టము ఉన్నదా, ప్రీతి ఉన్నదా లేదా అని మనం ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకోవలసిన అవసరం ఉన్నది. అట్లానే భగవద్వాక్యములకు శాస్త్రవాక్యములకు వ్యతిరేక్తముగా నడిచినచో మనుజుడు ఏ కాలమందును భగవత్ప్రీతిని భగవత్ అనుగ్రహమును సంపాదించజాలడు. కాబట్టి భగవత్రోక్తములైన సుగుణములను జనులు అవలంబించి దైవానుగ్రహమునకు పాత్రులు కావలయును. ఏవైతే ఈ భక్తి యోగములో భక్తికి సంబంధించిన సుగుణములు భక్తునకు ఉండవలసినవి ఏవైతే ఉన్నాయో ఆ సుగుణములు ఎవరైనను సరే అవలంబించి భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు అయి ఉండవలయను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మనకి ఇక్కడ శాస్త్రము ద్వారా మనకు తెలిసినా తెలియకపోయినా కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఆ లక్షణాల మొత్తం కూడా ఏ భక్తుడికైతే కలిగి ఉంటాయో తప్పనిసరిగా భగవంతునకు ప్రీతిపాత్రుడు కాగలగటం జరుగుతూ ఉన్నది. నరహ అని చెప్పినందువలన ఏ మానవుడైనను అట్టి స్థితిని అనగా భగవద్ అనుగ్రహమును వడయవచ్చునని తెలిపినట్లయినది. ఇక్కడ నరహ అని చెప్పినందువలన అంటే ఏ నరుడైనా సరే మానవులలో ఎవరైనా సరే ఆ సుగుణములుగానే ఉన్నట్లయితే భగవంతునికి ప్రీతిపాత్రుడు తప్పనిసరిగా కాగలగటం జరుగుతూ ఉన్నదని ఇక్కడ మనకు భగవానుడు ఘంటాపదముగా తెలియజేయటం జరిగినది. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నాయందు ఆసక్తి గలవారై ఈ అమృత రూపమగు మోక్ష సాధనమైన ధర్మమును ఇప్పుడు చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. ఎవరైతే శ్రద్ధావంతులై ఈ శ్రద్ధను గూర్చి భగవానుడు అనేక తూర్లు మనకు తెలియజేయటం జరిగిందనమాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు,
అనేక సార్లు ఈ శ్రద్ధను గురించి మనకు తెలియజేయటం జరిగింది. అంటే శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదో మనకు ఇక్కడ తేటతెల్లంగా తెలుస్తూ ఉన్నది. శ్రద్ధ లేకుండా చేసే ఏ పనైనా సరే అది చేయని దానితోటే సమానము అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఏదైనా సరే శ్రద్ధతో కూడుకొని చేసిన పనే అది మనకి ఉన్నతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఈ శ్రద్ధ అనేది ప్రతి ఒక్క పనిలో, ఇక్కడ భగవంతుణ్ణి పొందే పనిలో కాదు, భగవంతుణ్ణి చేరుకునే పనిలోనే కాదు, ఏ పనైనా సరే ఈ భౌతిక జీవన విధానంలో కూడా ఎవరైతే తన పని మీద, తన లక్ష్యం మీద ఎంతెంతెంతెంత శ్రద్ధ అయితే పెట్టుకొని ఆ పని చేస్తూ ఉంటారో అంతంత ఫలితాలు వాళ్ళకి చేకూరుతూ ఉంటాయి. ఈ మన జీవన విధానంలో చూస్తూనే ఉంటాము. ఒక బడిలో పిల్లవాడు ఆ పాఠాల మీద, మాస్టర్ గారు చెప్పిన పాఠాల మీద ఎంత శ్రద్ధ పెట్టి ఆ పాఠాలని వింటూ ఉంటాడో అంతంత శ్రద్ధతోటి తను ఆ పరీక్ష రాయటం కానీ, తనకు ఉన్నతమైన మార్కులు రావటం కానీ ఇదంతా మనం చూస్తూనే ఉంటాము. అదేవిధంగా ఈ లోక వ్యవహారంలో కూడా చాలామంది ఒకే పనిని చాలామంది చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పనిలో కొంతమంది పనే మనకి ఇక్కడ ఎక్కువ ఫలితాలను ఇవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది పని తక్కువ ఫలితాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దేంటిది దీనికి మూల కారణం ఏంటిది అంటే ఈ శ్రద్ధే మూల కారణం. శ్రద్ధతోటి కూడుకున్న చేసిన పని, ఒకే పని చేసిన 10 మందిలో ఆ శ్రద్ధ ఎవరికైతే ఉన్నతంగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఫలితం రావటం జరుగుతూ ఉన్నది. ఈ తక్కిన వారికి తక్కువ ఫలితం రావటం జరుగుతూ ఉంటుంటుంది. అయితే అనుకుంటూ ఉంటుంటాం ఆ శ్రద్ధ అనేది బయటికి కనపడేది కాదు, అయినా కూడా మనం కూడా అది శ్రద్ధతోటి చూస్తే కనపడుతూ కూడా ఉంటుందన్నమాట. ఎందుకు? ఏ పని అయితే మనం చేస్తూ ఉంటామో ఆ పనికి సంబంధించిన ఆలోచన కానీ, ఆ పనికి సంబంధించిన నడక కానీ, ఆ పనికి సంబంధించిన నిరంతరం చర్చించుకోవటం కానీ, ఆ మనిషి దాన్ని గురించే నిరంతరం కలలో కూడా దాన్ని గురించే మాట్లాడుతూ, దాన్ని గురించే కలగంటం జరుగుతూ ఉన్నదన్నమాట. ఆ పని మీద ఉన్నప్పుడు లేనప్పుడు కూడా దాన్ని గురించి చింతన తనకు వదలకుండా ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి చింతన, అటువంటి విధానం తన్ను వదలకుండా ఆ శ్రద్ధతో కూడుకొని ఆ పని అయిపోయిన దాకా ఎవరైతే ఉండగలుగుతామో తప్పనిసరిగా వాళ్ళకే ఉన్నతమైన ఫలితాలే ఇక్కడ చేకూరుతాయి. అదే ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నారు. ఏ అయితే ఈ భక్తి యోగములో ఆ భక్తి అనే దాన్ని ఆధారం చేసుకొని ఈ సుగుణాలు అయితే దాదాపు ఇక్కడ 35 సుగుణాలు ఇక్కడ చెప్పారు. ఆ సుగుణాలు మొత్తం కూడా ఆ భక్తుడు అటువంటి శ్రద్ధాభక్తులతోటి కానీ ఉండగలిగితే భగవంతునికి ప్రీతిపాత్రుడు అవ్వటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం ఎవరికి ప్రీతిపాత్రులు కావాలి అంటే భగవంతుడి పైన మనకు భక్తి ఉండొచ్చు, కానీ భగవంతుడికి మన పైన భక్తి ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరము కూడా ఆలోచించాలి. ఇక్కడ ఒక స్కూల్లో పిల్లవాడు దాదాపు ఒక మాస్టర్ దగ్గర 25 మంది 50 మంది పిల్లలు విద్యార్థులు ఉంటారన్నమాట. అయితే అందరికీ మాస్టర్ గారు చదువు చెబుతూనే ఉంటారు. చెబుతూ ఉంటే అయితే ఇక్కడ ఆ మాస్టర్కి ఇష్టమైన పిల్లలు కొంతమంది ఉంటారన్నమాట. అందరికీ చదువు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పంతులకి ఇష్టమైన పిల్లలు ఉంటారు కొంతమంది. ఎందుకు వాళ్ళు ఇష్టంగా ఉంటారు ఆ పంతులకి అంటే వాళ్ళు శ్రద్ధతో కూడుకొని ఆ చెప్పిన పాఠాన్ని సక్రమంగా విని దానికి సంబంధించిన ప్రశ్నలకి ఆన్సరు రాయటం కానీ, వాళ్ళు
నడుచుకునే నడవడిక కానీ, వాళ్ళు ఉండే భక్తి కానీ ఆ మాస్టర్ మీద, ఆ విధానాల మొత్తం కూడా మాస్టర్కి నచ్చి వాళ్ళ మీద ఆ పంతులకి ఒక ప్రత్యేకమైన దృష్టి కానీ, ఒక ప్రత్యేకమైన తన భక్తి కానీ, ఇష్టం కానీ కలుగుద్ది. ఇది కావాలని కలిగేది కాదు. అంటే మన నడకేదైతే ఉందో, మనం చేసే ప్రయాణం ఏదైతే ఉన్నదో, ఆ ప్రయాణాన్ని అనుసరించి ఎదుటివారికి మన మీద అటువంటి శ్రద్ధ కానీ, అటువంటి ఇష్టత కానీ కలుగుద్దనమాట. కావాలని కలిగిన శ్రద్ధ కానీ, కావాలని కల్పించుకున్న ఇష్టం కానీ అది కొద్దిసేపు కూడా నిలబడదు. కాబట్టి ఇక ఆ తీరుగా ఆ పిల్లవాడి మీద ఉపాధ్యాయుడికి శ్రద్ధగాని కలిగినట్లయితే, ఇష్టంగాని కలిగినట్లయితే తప్పనిసరిగా తన శక్తి సామర్థ్యాలో, ఇంకా భక్తి శ్రద్ధలో ఎంత ఉందో అంత మట్టికి తన దగ్గర ఉండ ఏ చదువైతే ఉన్నదో, ఏ విద్య అయితే ఉన్నదో దాన్ని ఆ పిల్లవాడికి బోధించటం కానీ, అందరితోటి బోధించటం కానీ, తర్వాత విడిగా కూడా ఎక్కడైతే తనకు అనుకూలత కుదురుద్దో అప్పుడు విడిగా కూడా దాని గురించి ఆ రహస్యాలు కానీ, ఆ విద్యను బోధించే విధానం కానీ, ఆ పిల్లవాడు ముందుకెళ్ళే దానికి సంబంధించిన ఎటువంటి మార్గం అయితే ఉన్నదో ఆ మార్గాన్ని మొత్తం తెలియజేయటం జరుగుద్దు అన్నమాట. ఇక ఆ పిల్లవాడి జీవితం మొత్తం తప్పనిసరిగా ధన్యమైనట్లే. ఎందుకు? తన ఉన్నతమైన చదువుకి తప్పనిసరిగా వెళతాడు. ఇటువంటి యొక్క వాతావరణం దేన్ని అనుసరించి జరుగుతూ ఉంది అంటే, మనకి ఆ ఉపాధ్యాయుడి మీద ఎటువంటి భక్తి శ్రద్ధలు, ఆ ఉపాధ్యాయుడి మీద చెప్పే పాఠం మీద ఎంతైతే శ్రద్ధ కలుగుతూ ఉన్నదో ఈ పిల్లవాడికి, అటువంటి శ్రద్ధను అనుసరించే ఆ ఉపాధ్యాయుడికి ఈ పిల్లవాడి మీద ఇష్టం అనేది కలగటం జరుగుతూ ఉందన్నమాట. అదే పద్ధతిలో ఇక్కడ భగవంతుని గురించి మనం నిరంతరం కూడా భగవంతుని యొక్క ధ్యానం కానీ, భగవంతుని యొక్క జపం కానీ, ఆ భగవంతుని యొక్క మార్గం కానీ మన మనస వాచ కర్మన ఈ త్రికరణములు ఏవైతే ఉన్నాయో ఈ త్రికరణాలు కానీ ఇక భగవంతుని గురించి తప్ప రెండవదంటూ లేకుండా ఏ భక్తుడైతే ఉంటాడో తప్పనిసరిగా ఆ భక్తుడికి ఇక్కడక అమృత రూపమగు అమృతము, ఇక్కడ మనం అమృతము అంటే మనం దేవతలు అమృతానుదాగాలు చిరంజీవులుగా ఉండారు అని మనకి కథలలో పురాణాలలో తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ అమృత రూపకము అంటే ఈ అమృత రూపకాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళ తప్పనిసరిగా మోక్షం అనేది సిద్ధిస్తూ ఉన్నది. అందువల్ల ఇక మనం ఇటువంటి ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకునే విధానం ఏదైతే ఉన్నదో, ఒకవేళ మనము తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున అటువంటి శ్రద్ధ భగవంతుణ్ణి పొందేదానికి సంబంధించిన శ్రద్ధ ఏదైతే ఉన్నదో అది మన దగ్గర ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరము కూడా ఈ విన్నప్పుడు ఈ గ్రంథం ద్వారా అటువంటి భగవంతుని యొక్క విషయాన్ని మనం వినేటప్పుడు అది మనల్ని ప్రతి ఒక్కటి కూడా పరిశోధన చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఎవరిదో కాదు, మనదే ఇది విద్య. ఇది ప్రత్యేకించి ఎవరికో చెప్పింది కాదు, ప్రతి ఒక్క మానవుడికి. నరహ అంటే మానవ రూపకములో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కూడా సంబంధించింది. ఎవరైతే ఎటువంటి శ్రద్ధతోటి కూడుకొని నిరంతరం మనస వాచ కర్మనంటే త్రికరణములుగా శుద్ధితోటి నిరంతరం కూడా మనం చేసే ప్రతి క్రియలో ప్రతి కదలికలో కూడా ఆ భగవంతుని యొక్క సత్తా ఉందని ఎవరైతే వదలకుండా ఉండగలుగుతారో వాళ్ళకి ఈ అమృతము అనే యొక్క మోక్షం అనేది తప్పనిసరిగా దొరుకుద్ది. ఇక్కడ ఎలాంటి సందేహము లేదని భగవానుడే మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అది ఎవరు అంటే ఎవరైనా సరే
ఇక్కడ కుల మత విచక్షణ, స్త్రీ పురుష చిన్న పెద్ద అని లేనే లేదు. ఎటువంటి తారతమ్యము కూడా లేనే లేదు. దీనికే మనకు అనేక పురాణాల్లో మనకు భక్త ప్రహ్లాదుడు కానీ, లేకపోతే ఇంకా చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏ మతం వాళ్ళైనా సరే, ఏ కులస్తులైనా సరే, అనేక మన చరిత్రలో మనం కానీ ఒక్కసారి చూసినట్లయితే ఎంతమందో తీరుగా ఇటువంటి భగవంతుని యొక్క భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు భగవంతుని పొంది భగవత్ స్వరూపాన్ని తానైన యొక్క విధానాలు మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజైనా సరే ఎందుకు మనకి ఈ గతంలో మన పూర్వీకులు ఇటువంటి శాస్త్రాలనే ఇచ్చిన శాస్త్రాలను మనం చదువుకోవాలి, మనం వినాలి, శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ మనమే మననం చేసుకోవాలి. మనం మననం చేసుకొని తర్వాత అదే జీవితం, అంతకంటే ఇంకా వేరే లేదు, గొప్పదేనే. దాన్నే అనుసరించి మన నడకలో దాన్ని ప్రయాణం చేయాలి అని మనకు చెప్పారు. అంటే వాస్తవమైన ఎప్పుడు మార్పులు చేర్పులు లేకుండా ఉండే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే మార్పులు చేర్పులు జరిగే యొక్క ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానికి సంబంధించిందే నిజము 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 అని మన ఈ జీవన గమనం అనేది మనకి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి ఆధారమైన స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము. అంటే ఇది మారుతుంది అంటే ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే మారణ స్వరూపం యొక్క ఆధారంతో ఈ మార్పు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ మార్పు నిజము అనుకొని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మార్పుకి ఆధారమైన స్వరూపం ఎప్పుడు మారకుండా ఉన్నది. ఎప్పుడైతే ఆ మారణ స్వరూపమే మనం అవుతామో తప్పనిసరిగా ఈ అమృతం అనే మోక్షాన్ని ప్రతి ఒక్కరం కూడా పొందేదానికి ఎలాంటి సందేహము లేదని ఇక్కడ మనకు భగవాను ద్వారా మనం తెలియజేయటం జరిగిందనమాట. అయితే ఇక మనం ఎవరమైనా సరే మనల్ని కానీ ప్రశ్నించుకున్నట్లయితే మనం ఎక్కడ ఉన్నాము, ఏ ఎంత దూరాన భగవంతుడికి మనకి ఎంత దూరాన ఉన్నాము, మరి భగవంతుని మనము చేరుకోగలుగుతామా, మరి చేరుకోలేమా, చేరుకోవాలి భగవంతుని యొక్క స్థితిని మనం పొందాలి అన్నప్పుడు మన ప్రయాణం అనేది సాగుతుందా లేదా అని ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రశ్న తప్పనిసరిగా ఎవరికి వాళ్ళమే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే ఈ జీవితం అనేది కాలగమనములో కాలం అనేది మనకి ప్రతిరోజు కూడా ఒక రోజు గడిచిందంటే మన ఆయుష్ కాలం అని తరిగిపోతూ ఉన్నది అని మనం లెక్కేసుకోవాలే కానీ నాకు ఇంత వయసు వచ్చిందని ఎవరం కూడా మనం దాన్ని తీసుకోకూడదు. ఏ రోజుకా రోజు మన ప్రయాణం ఎక్కడికి సాగుతూ ఉందంటే మన మృత్యురూపకమైన చివరికి మన మృత్యువు దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉన్నామే కానీ వాస్తవమైన ఇంకా ఎప్పుడూ కూడా శాశ్వతమైన తత్వం దగ్గరికి మనం ప్రయాణం చేయటల్లా. ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక రోజు ప్రయాణం చేశాము అంటే ఆ కాలం అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడాలి అంటే మన వాస్తవమైన అమృత రూపానికి సంబంధించిన అమృతాన్ని చేరుకునే దానికి సంబంధించిన ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేకపోతే మృత్యు రూపానికి సంబంధించిన ప్రయాణం మనం చేస్తూ ఉన్నామా అని రెండింటినీ బాగుగా ప్రతి ఒక్కరము కూడా విచారించుకొని ఎవరైతే ఈ అమృత రూపకమైన శాశ్వతమైన తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే నేను అని ఆ తత్వం ఆ స్వరూపం అయ్యేదానికి ప్రయాణంగాని మనం చేసినట్లయితే ఈ కాలం అనేది మనకు ఉపయోగపడుద్ది. లేకపోతే ఈ కాలం అనేది మనకి ఏ విధంగా కూడా ఈ మృత్యురూపకానికే తీసుకెళ్ళుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా సాధన చేసే ప్రతి భక్తుడు కూడా వాస్తవమైన తత్వం కోసం ప్రయాణం చేసి ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని ఇక్కడ మనకు భగవాను ద్వారా తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.